మొన్నటి దినమున ఓటేయటానికి వెళ్తే, ఓటేస్తాం కదా, ఓటేయటానికి వెళ్తే ఒక ఆయన వచ్చి, అన్నా నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. అవును, ఎందుకు ఎక్కడ గుర్తుపట్టినా ఏదో గుర్తుకొస్తుందంటే, నేనన్నా నేను గుర్తుపట్టలేదన్నా. లేదు నాన్న అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అన్నా నువ్వు మార్నింగ్ ఆటో నడిపితే నైట్ షిఫ్ట్ నేను చేశానన్నా. నువ్వు మార్నింగ్ ఆటో నడిపితే ఈవినింగ్ డ్రైవర్ని నేనన్నా, మర్చిపోయారా అన్నాడా. అప్పుడు అభికి అమలుకి చూపెట్టినా, నా ఆటో నంబర్ చెప్తున్నాడు ఆయన. మనది ఆటో అన్న, దాని పేరు డాలీ. డాలీ అనే ఆటో పేరు డాలీ అని పెట్టుకున్నా. నేను ఫస్ట్ షిఫ్ట్ చేస్తాను, నువ్వు నైట్ షిఫ్ట్ చేసినావు, నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తా, నేను ఫస్ట్ షిఫ్ట్ చేస్తాను. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎంత గొప్ప నువ్వు అయిపోయినావు. దేవుడు ఉన్నాడన్నా, దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే నువ్వు నమ్ముకున్న దేవుడు. ఒక పెద్ద పొలిటీషియన్ అక్కడ ఓటేస్తానికి వచ్చినప్పుడు ఇట్లా నిలబడ్డాడండి, ఏడుస్తున్నాడు. ఇట్లా నిలబడి నాకు భయం అవుతుంది, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, జీవితంలో నేను ఎప్పుడైనా చూస్తానో చూడనో అనుకున్నా, కానీ ఇంత దగ్గరగాను నాకు కనబడుతున్నావు. నేను ధన్యుడనన్నా చాలు. పిచ్చెక్కిపోయింది నాకు వాళ్ళు మాట్లాడుతుంటే. ఎందుకంటే అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకి నేను మెసేజ్ చేసి క్రీస్తు ప్రభు దేవుడు అని చెప్పనవసరం లే. వాళ్ళకి తెలుసు నిన్ను లేవనెత్తిన దేవుడు ఉన్నాడు, ఆయన నిన్న జరేయుడని యేసుక్రీస్తు. నిన్ను చూస్తే మాకు అర్థమైపోతుంది.